హలో, కంగ్రాట్స్. నీ ఫస్ట్ స్టెప్ స్టాక్ మార్కెట్లోకి వేస్తున్నందుకు. సో ఇక్కడ నీకు మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచిగా నీ వెల్త్ గ్రో అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. సో విషయానికి వస్తే నా పేరు శ్రీకర్. నాకు స్టాక్ మార్కెట్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఒక ఐటీ ఎంప్లాయీని. సో నేను జాబ్ చేస్తూ ఒక పక్క ఇంకో పక్క స్టాక్ మార్కెట్ నేర్చుకున్నాను. సో అసలు ఒక ఓవర్వ్యూ స్టాక్ మార్కెట్ గురించి ఇద్దాం అనుకుంటున్నాను. అసలు ఒక స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఫస్ట్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాకుండా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చేయొచ్చా? నిజంగానే కొన్ని యాడ్స్లో చూపిస్తారు కదా, సింపుల్గా ఇలా అంటే ఇలా వెళ్ళిపోతాయి, అలా అంత సింపుల్గా ఉంటుందో లేదంటే హార్డా నేర్చుకోవడానికి? సో వాళ్ళు అంటున్నట్లు కొన్ని ట్రేడ్స్ పోస్ట్లు ఏవో పెడుతూ ఉంటారు, ఇంత డబ్బులు వచ్చింది ఒక ట్రేడ్ 5 నిమిషాల్లోని. అది రియల్గా పాసిబుల్లా? సో అసలు స్టాక్ మార్కెట్లో ప్రైస్ అనేది ఉంటుంది కదా, సో అది ఎలా పెరుగుతుంది ఎలా పడుతుంది అని ఒక లాజిక్ ఉంటుంది కదా, అది మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అసలు ఎందుకు కదులుతాయి అనే విషయం చెప్పాలనుకుంటున్నాను. అండ్ మీరు జాబ్ లేదంటే కాలేజ్ స్టూడెంట్గానే ఉంటారు, మీకు సైడ్ ఇన్కమ్ లాగా అర్న్ చేయొచ్చా, మంచిగా అర్న్ చేయొచ్చా, డైలీ ఇంత అని? లేదా మీకు మేబీ మీరు ఈ వీడియోని చూడడానికి ఏదన్నా ఇంకొక వీడియో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. లైక్ రీసెంట్గా ప్రపంచ యాత్రికుడు అని నాన్వేషన్ అన్న ఉన్నాడు, ఆయన వీడియో చేశారు స్టాక్ మార్కెట్ల గురించి. ఈ షేర్లు అప్పుడు కొనుంటే ఇంత పెరుగుండేది, కొనుండాల్సింది పేదవాళ్ళు ధనవంతులు అయ్యేకి ఈ కాలంలో ఉన్న మంచి టూల్ ఇది అని ఇట్లా చెప్పారు. సో అది ఎంత నిజం? ఒకవేళ మీకే ఒక ఐడియా వచ్చింది, సో ఇటువంటి ఏవో వీడియోస్ చాలా చూసారు, మీకు ఒక ఐడియా వచ్చింది, మనీని సేవింగ్స్ బ్యాంక్లో పెడితే నాకు పెద్ద ఉపయోగం ఏముంది, దాన్ని నేను స్టాక్ మార్కెట్లో పెట్టి మనీ అర్న్ చేద్దామనే ఒక ఉద్దేశంతో మీరు ఉండొచ్చు. లేదంటే డబ్బులు అలాగే ఉంచితే ఇన్ఫ్లేషనే పెరిగిపోతుంది, ఆ డబ్బులకి ఏదో ఒక రోజు విలువ తగ్గుతుంది, అలా తగ్గకూడదు అనే కొన్ని ఉద్దేశాలతో మీరు వచ్చి ఉండొచ్చు ఈ వీడియోలోకి. సో ఐఎమ్ హ్యాపీ మీరు అందుకు వచ్చినందుకు. కానీ మీరు వచ్చిన తర్వాత మోస్ట్లీ మీరు ఏం చేసి ఉంటారంటే మీ ఫ్రెండ్స్ని అడుగుంటారు, అరే నువ్వు ఏమైనా స్టాక్ మార్కెట్లో పెడుతున్నావా, పెడితే ఎటువంటి దాంట్లో పెడుతున్నావు, నువ్వు పెట్టేటప్పుడు నాకు చెప్పు, నేను అవే పెడతాను. ఇట్లా టిప్స్ తీసుకోవడము, ఫ్రెండ్స్ చెప్తే వినడము, లేదంటే కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, అందులో వాళ్ళు ఇది కొను, ఈ టైంలో ఇంత ప్రైజ్ కొను, ఆ ప్రైజ్ కొను అని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అటువంటివి వినేసి చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది రియల్గా ఇది కరెక్ట్ వేనేనా నేర్చుకోవడానికి? ఇలా నేర్చుకుంటే ప్రాబ్లం ఉండదా ఫ్యూచర్లో? ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. సో ఇటువంటి టిప్స్ తీసుకొని నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్న కదా. సో ఇటువంటి టిప్స్ యాక్చువల్గా వాళ్ళు ఇస్తున్న మంచివా కాదా అనేది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి కదా. సో దాని గురించి ఒక చిన్న స్టాక్ మార్కెట్ గురించి ఒక ఓవర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? సపోజ్ నేనే ఉన్నాను, ఒక కారాలో చిప్స్ ఇట్లాంటి ఏదో నమ్కిన్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ బిజినెస్ మొదలుపెట్టాను, 1,00,000 రూపాయలతో బిజినెస్ చేస్తున్నాను, మంచిగా రన్ అవుతుంది. నాకు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చి కొనడం మొదలుపెట్టారు. సో నాకేమనిపిస్తుంది అంటే నా దగ్గర ఉన్న డబ్బులు నా బిజినెస్ని పెంచుకోవడానికి నాకు సరిపోవట్లేదు. సో నేను ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బులు ఉంటే నేను బిజినెస్ పెంచుకోవచ్చు, ఎక్కువ వ్యాపారం చేయగలను, ఎక్కువ లాభాలు వస్తాయి, ఇట్లా నా మైండ్ సెట్ ఉంది ఇప్పుడు. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ నా పర్సనల్ సేవింగ్స్లోకి వెళ్తా, నా ఎఫ్డీలు ఇట్లాంటివి ఏముంటే అవన్నీ తీసుకొని పెట్టడానికి ట్రై చేస్తాను. అయినా సరిపోలేదు అనుకోండి, ఫ్యామిలీస్ దగ్గరకో ఫ్రెండ్స్ దగ్గరకో వెళ్ళి మా డబ్బులు ఇరా, నేను ఇట్లా చేసుకోవాలి, నాకు మళ్ళీ తర్వాత ఇస్తాను ఇట్లా అంటే మేబీ వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ ఇచ్చినా కానీ అది సరిపోకపోవచ్చు, చెప్పలేము. సో అదొక ఆప్షన్ అనమాట. రెండో ఆప్షన్ ఏంటంటే ఉన్నది బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇంత ఇంట్రెస్ట్కి వడ్డీ ఇస్తారా అని అడగడం. కానీ రియాలిటీ ఏంటంటే బ్యాంక్స్ వడ్డీ ఇవ్వడానికి భయపడతాయి, ఎందుకంటే ఇది బిజినెస్ ఎప్పుడైనా ఎత్తిపోవచ్చు, నువ్వు చేసే కారాల బిజినెస్ ఎంత మాత్రం జరుగుతుందని వాళ్ళకి నమ్మకం ఉండకపోవచ్చు, నాకుంది. సో అందుకే నేను వడ్డీకి ట్రై చేస్తాను, కానీ వాళ్ళేమో చాలా ఎక్కువ వడ్డీ చెప్తున్నారు. నా అంత వడ్డీ
కట్టడంలోనే నా ప్రాఫిట్స్ అన్నీ పోతాయి. సో నాకు వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా అని వెతుకుతాను అనమాట. సో అప్పుడు నేను వెతికిన ఇంకొక ఆప్షనే స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటే మన దగ్గర ఉన్న వాటాను వాళ్ళకి ఇవ్వడం, ఇన్ సింపుల్గా చెప్పాలంటే. కానీ అలా ఇవ్వడం అంటే ఏ ఊరికి ఇచ్చేయడం అట్లా కాదు. ఇప్పుడు సపోజ్ నేను ఇందాక చెప్పాను కదండి, 1,00,000తో కంపెనీ పెట్టానని. సో ఇప్పుడు ఆ 1,00,000ని నేను ఆ 1,00,000లో ఇంకొంచెం డబ్బులు రాబట్టాలనుకుంటాను. సపోజ్ ఒక 10,000 నాకు ఇంకో 10,000 కావాలనుకుంటున్నాను అనుకోండి. సో 1,00,000లో 10,000 అంటే 10% కదా అండి. సో అలాగా ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని మనం వాళ్ళకి ఒక పర్సంటేజ్ షేర్స్ ఇస్తామన్నమాట. సో ఫ్యూచర్లో ఇంత గ్రోత్ ఉంటుంది, మీకు ఇంత లాభం వస్తుంది, షేర్లు ఇంత పెట్టుకుంటే ఇప్పుడు. సో ఇలా చెప్పి మనం ఒక ఇన్వెస్టర్కి ఒక నమ్మకం, భరోసా ఇప్పిస్తాము. తర్వాత మనం షేర్స్ ఎక్స్చేంజ్ చేస్తాం. సో ఇన్ రియాలిటీలో షేర్స్ ఎలా మన మధ్యలోకి వస్తాయి, ఎవరెవరో కంపెనీ వాళ్ళు పెడుతూ ఉంటారు, అవి మన దాకా ఎలా వస్తాయి. సో ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ ఉంది కదా ఇండియాలో. సో ఈ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే వాళ్ళు ఐపీఓగా రావాలి. ఐపీఓ అంటే కంగారు పడకండి, ఇది చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఈ ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లోకి రాబోతున్న వాళ్ళు ఇలాగే రావాలి. సో వాళ్ళు ఏంటంటే, ఇన్ని షేర్స్ నేను స్టాక్ మార్కెట్లో జనాలకు అమ్మాలనుకుంటున్నాను, నాకు దీనికి బదులుగా ఇంత డబ్బులు కావాలి అని అడుగుతారు. సో వాళ్ళకి ఇట్లా ఈ క్యాలిక్యులేషన్తో మనం ఈ డబ్బులు పెడితే వాళ్ళ బిజినెస్ గ్రో అయితే మన షేర్లు పెరుగుతాయి అనే ఒక ఉద్దేశంతో మనం ఇన్వెస్ట్ చేస్తాం అన్నమాట. సో సరే, ఇప్పుడు పెరుగుతాయి తగ్గుతాయని అన్నాను కదా. సో ప్రైజెస్ అసలు ఎందుకు పెరుగుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పాలి, సో మీరు ఒక ల్యాండ్ కొన్నారు, ఓకే. మీరు ల్యాండ్ కొన్న దాని పక్కనే ఒక ఇల్లు కట్టారనుకోండి. మీకు ఆ ఇల్లు కట్టిన తర్వాత మీ ల్యాండ్కు ఒక వాల్యూ పెరుగుతుంది కదండి. అంటే మీకు ఎలా అంటే, ఈ పక్కన ఇల్లులు ఉన్నాయి, ఇటు చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి, సో ఇక్కడ కూడా ఇల్లు కట్టుకొని మనం ఉండడానికి బాగుంటుందని ఒక మనిషికి ఒక విలువ వస్తుందా, అంటే దానికి విలువ ఇస్తారనమాట ల్యాండ్కి. లేదంటే ఊరు బయట ఉన్న ల్యాండ్ ఇక్కడ ఇల్లు కట్టుకొని నేను ఒక్కడి నుండి ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా. సో ఒకవేళ ఇప్పుడు ఇల్లే కట్టారనుకోండి, కొన్ని ఇల్లులు ఉన్నాయి సపోజ్. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక రెంట్ ఇస్తున్నారు, 8,500 ఇస్తున్నారు అనుకోండి. ఇంకొక ఇంటికి వెళ్తారు, ఆ ఇల్లుని చూస్తారు, వీళ్ళు 10,000 అన్నారు, వీళ్ళు 8,500 అన్నారు. అంటే ఈ రెండు ఇల్లుని గమనిస్తారు. సో ఈ ఇల్లు బాగుందా లేదా, ఈ ఇల్లు బాగుందా లేదా అని చూసి, ఈ ఇంటికంటే ఈ ఇల్లు బాగుందన్నప్పుడే దీనికి ఎక్కువ విలువ ఇస్తారు. అలాగా ఎప్పుడైనా కానీ ఒక వస్తువుని ఒక ప్రైజ్కి కొనడము, లేదంటే ఇప్పుడు ఇక్కడైతే ఈ కేసులో రెంట్ ఇవ్వడం కదా, ఆ ఇంటికి 8,500 ఇచ్చారంటే సో అది అక్కడున్న లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనమాట, ఎల్టీపీ అంటారనమాట. ఈ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనేది దాని ఆధారంగా పైకి కిందికి పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు రెంట్లు అనేవి జనరల్గా పైకి పెరుగుతూ ఉంటాయి, కానీ మీరు బంగారాన్ని గమనించారా, ఇప్పుడు పెరిగిందంటేనే తగ్గిందంటేనే అంటూ ఉంటారు. వేరే వేరే రీజన్స్తో ఉంటాయి, అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయొద్దు. సో ఇలా కొన్ని రీజన్స్తో పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. మేకింగ్గా కొంచెం క్లారిటీ ఇవ్వడానికి, సపోజ్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే అదొక ఊర్లో సెంటర్ ఏరియా, ఆ ఏరియాలో ఒక మంచి ప్లేస్ ఉంది, మీకు ఒక ఎకరం ప్లేస్ ఉందనుకోండి. దానికి సపోజ్ ఇప్పుడు వాల్యూ లేదు దానికి. ఒకరేమో ఇప్పుడు నువ్వు కొనాలనుకునేవాడివి, 1,00,000 ఇస్తున్నా కొంటూ, అంటే 1,00,000కైనా కొనడానికి రెడీ, అంటే చాలా తక్కువ కదా, 2,00,000కైనా అట్లా. కానీ అమ్మేవాళ్ళు ఎలా అంటే, నేను 5 కోట్లకు అమ్ముతా, 10 కోట్లకు అమ్ముతా అని చాలా కాస్ట్లీ 100 కోట్లు. సపోజ్ వాళ్ళు ఏమో ఎక్కువకు అమ్మాలని చూస్తారు, మీరు మాత్రం తక్కువకు కొనాలని చూస్తారు. సో అక్కడ ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంది. సో వాళ్ళు ప్రైస్ తగ్గాలి, మీరు ప్రైస్ పెంచాలి. ఒక పాయింట్లో మీరు ప్రైస్ కలుస్తుంది కదా, ఆ ప్రైస్ని లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటారు. స్టాక్ మార్కెట్లో కూడా అంతే, కొనే వాళ్ళని అమ్మే వాళ్ళని
ఒక ప్రైస్ దగ్గర అంటే కలిసినప్పుడు మీకు షేర్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి స్టాక్ మార్కెట్‌లో. సో, మీరు జనరల్‌గా ఇప్పుడు మెయిన్‌గా యూట్యూబ్‌లో పాపులర్ అయిన డే ట్రేడర్ తెలుగు కానీ, మనీ పర్స్ కానీ వాళ్ళ డైలీ వీడియోస్ చూస్తే న్యూస్ వీడియోస్ వాళ్ళ ఇంట్రోనే ఎలా ఉంటుందంటే, ఈరోజు స్టాక్ మార్కెట్‌లో నిఫ్టీ ఇంత పెరిగింది, పాయింట్స్ పెరిగింది, ఇంత పాయింట్స్ పడింది. లేదంటే బ్యాంక్ నిఫ్టీ ఇంత పెరిగింది, సెన్సెక్స్ ఇంత పెరిగింది అంటూ ఉంటారు. అసలు ఇవి ఏంటి? నిఫ్టీ అంటే ఏంటి? బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి? సెన్సెక్స్ అంటే ఏంటి? సో ఇవి కొంచెం సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో నిజం చెప్పాలంటే ఒక 5-6 వేలు చాలా చాలా ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో వస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ కంపెనీస్లో నిఫ్టీ అనే ఒక ఇండెక్స్ అంటారు. ఇండెక్స్ అంటే నీకు ఎలా చెప్పాలంటే ఒక గ్రూప్ అనుకోండి. ఈ 50 టాప్ 50 కంపెనీస్ ఉంటాయి కదండి, వాటిని నిఫ్టీ 50 ఇండెక్స్ అనే ఒక దాంట్లో చూస్తారనమాట. దానికి కొన్ని పాయింట్స్ ఇస్తారు. సో ఇప్పుడు ఈ 50 కంపెనీస్ కన్నా పెరుగుతున్నాయి అనుకోండి, వాటి వాల్యూ పెరుగుతుంది అనుకోండి, ఎక్కువ మంది కొనాలని ఆసక్తి చూపిస్తున్నారు అనుకోండి, సో ఆ రోజు ఏమవుతుందంటే నిఫ్టీ 50 పెరుగుతుంది. సో నిఫ్టీ 50 అంటే ఇలా సరే సెన్సెక్స్ అంటారు. సెన్సెక్స్లో ఏంటంటే ఇక్కడ 50 కంపెనీస్ ఉన్నాయి కదా, సేమ్ అలాగే ఇక్కడ 30 కంపెనీస్ ఉంటాయి. నిఫ్టీ బ్యాంక్ అన్నారు అనుకోండి, ఆ పేరులోనే మీకు అర్థమైపోయింది అనుకుంటా. టాప్ బ్యాంక్స్ ఉంటాయి కదండి మన ఇండియాలో స్టాక్ మార్కెట్లో, వాటి గురించి మాత్రమే ఉంటుంది. లైక్ హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసి ఇలాంటివి ఉన్నాయి కదండి, అలాంటి కొన్ని బ్యాంక్స్ ఉంటాయి అందులో. సో ఇవి జనరల్గా చూస్తూ ఉంటారు అనమాట స్టాక్ మార్కెట్లో. బ్యాంకులు దివాలా తీసే సిచ్యువేషన్ వచ్చిందంటే స్టాక్ మార్కెట్లో వ్యాపారాలు ఎవరికి సరిగ్గా జరగట్లేదు, ఇట్లాంటి ఒక నెగిటివ్ సెంటిమెంట్ వస్తుంది, అది పక్కన పెట్టేద్దాం. సో నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్నాను, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అసలు? ఎప్పుడైనా అనిపించిందా ఇవి ఎక్కడుంటాయి అసలు, ఎవరు చేస్తారు ఇవన్నీ అని? సో ఇవన్నీ చేయడానికి మన మార్కెట్లో 2 ఉన్నాయి. ఆ 2 ఏంటంటే, ఒకటి ఎన్ఎస్సి అని, ఇంకొకటి బిఎస్సి అని ఉంటుంది. ఎన్ఎస్సి దాని ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది బిఎస్సి అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇవి 2 మహారాష్ట్రలో ఉంటాయి. సో ఇవి ఒక బిల్డింగ్. మనం ఏంటంటే డైరెక్ట్ మనం ఇప్పుడు కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను ఇంత డబ్బులు ఇస్తాను నీ షేర్లు అంటే అలా కుదరదు కదండి, జనరల్గా ఎవరు అలా చేయరు. అలా లేకోకుండా ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉందన్నమాట స్టాక్ మార్కెట్లో. ఆ ప్రాసెస్ ఏంటంటే, ఏ కంపెనీ అయినా వాళ్ళ షేర్లు జనాలకు అమ్మాలి, లేదంటే ఎవరైనా ఇన్వెస్టర్లకు అమ్మాలి అనుకుంటున్నారంటే వాళ్ళు ఫస్ట్ ఇట్లా ఎన్ఎస్సి బిఎస్సి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారనమాట. నేను ఈ కంపెనీ ఈ పనులు చేస్తూ ఉంటాను, నాకు ఇంత సంపాదిస్తాను, నేను ఇంత కావాలనుకుంటున్నాను, ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడిగి ఒక డాక్యుమెంట్ లాగా వాళ్ళు పంపిస్తారు. అప్పుడు ఏంటంటే ఎన్ఎస్సి వాళ్ళు జనాల దగ్గర నుంచి తీసుకుంటారనమాట. సో ఇది కొంచెం సింపుల్గా చెప్తున్నాను, కానీ కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇంకెలా అంటే, సపోజ్ ఒక కేస్ స్టడీలా అంటే పాతగా ఏదన్నా ఒక జరిగిన దాని గురించి చెప్తాను. సో జనాలకి ఇప్పుడు మీ పేరెంట్స్ని కానీ ఎవరన్నా అడిగారంటే స్టాక్ మార్కెట్ అంటే ఇది గ్యాంబుల్, అందరు నష్టపోయిన వాళ్ళే, ఎవరు లాభం వాళ్ళు లేరు, ఇట్లాంటి మాటలు మీ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తాయి. ఎందుకంటే ఆ టైంలో జరిగిన కొన్ని స్కామ్స్ అలాంటివి. అంటే ఎలాంటివి అంటే, మీకు స్కామ్ 1992 అని ఒక మూవీ కూడా వచ్చింది రీసెంట్గా, హర్షద్ మెహతా అని. ఆయన ఏంటంటే, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా లాజిక్, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇట్లా ఇద్దరి ప్రైజులు ఒక పాయింట్లో కలుస్తున్నప్పుడే ట్రేడ్ జరుగుతుందని. కాబట్టి ఈయన వచ్చి ఎలా చేసేవారంటే, అమ్మేవాళ్ళు ఎంత ప్రైస్కి అమ్ముతున్నా సంబంధం లేకోకుండా కొనేస్తూ పోయేవారు. అప్పుడు కొనాలనుకునే వాళ్ళకి ఏంటి, ఈ ప్రైస్ కాదు ఎంత ప్రైస్ అయినా ఇలా కొంటూ ఉంటే, ఇంకా రూపాయి వస్తువుకి 5 రూపాయలు పెట్టైనా కొనడానికి సిద్ధమైపోతారు, 10 రూపాయలు ఏమన్నా కొనడానికి సిద్ధమైపోతారు. అంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ లేకోకుండా, అంటే కంపెనీ నిజంగా ఇంత సంపాదిస్తుంది అంటే దీనికి ఇంతే విలువ కట్టచ్చు అని ఒక నాలెడ్జ్ లేనందువల్ల వాళ్ళు అలా కొంటూ వెళ్ళిపోయారు. ప్రైజులు చాలా పెరిగిపోయాయి.
సో అంత పెరిగిపోయేసరికి రియాలిటీలో దానికి ఎవరు అంత విలువ ఇయ్యరు. ఏదో ఒక రోజు పడాల్సిందే. అలాగే ఈయన స్కామ్ బయటపడిన తర్వాత అవి పడ్డాయి. దాని తర్వాత మీకు .com అని మీకు తెలుసు కదండీ! ఇప్పుడున్న వెబ్‌సైట్స్ అన్నీ. ఒకప్పుడు అంతా ఆఫ్‌లైన్‌లో ఉండేవి బిజినెసెస్. అన్నీ ఆన్‌లైన్‌కి షిఫ్ట్ అవ్వడం మొదలయ్యాయి. .com అని ప్రతి వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఆన్‌లైన్‌లో అమ్మడం మొదలుపెట్టారు. ఆ టైంలో ఏంటంటే ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్ రాంగానే అందరికి బిజినెస్‌లు జరిగిపోతాయి. అందరికి సూపర్ అని ఫ్యూచర్‌లో ఎప్పుడో వచ్చే విలువనంతా ముందే పెట్టేసి కొనడం. అనవసరమైన విలువనిస్తూ, ఎక్సెస్ విలువనిస్తూ కొంటూ పోయారు. సో, ఈ బిజినెస్‌ని కొంచెం అనలైజ్ చేసి ఇంత విలువ ఉండొచ్చు దీనికి, ఇది చాలా ఎక్కువ ఇచ్చేసారు. దీనికి ఇంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ దీనికి ఇచ్చినామంటే దీని ఫ్యూచర్‌లో నిజంగా అది రాబట్టగలదా? ఇటువంటి క్యాలిక్యులేషన్‌లన్నీ మీరు ముందే చేసుకొని కొనాల్సిందుంటుంది. సో, ఇటువంటి జనరల్‌గా ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో కొత్తగొచ్చిన వాళ్ళు సపోజ్ మీకు చెప్పాలంటే డీ చాలా కంపెనీలున్నాయి. మీకు సపోజ్ మిమ్మల్ని ఒక కంపెనీ అడుగుతాను. మీరు కోల్గేట్ తీసుకుందాం. కోల్గేట్ మీరు రోజు పేస్ట్ వాడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి నేను అదే వాడుతున్నాను. ఎప్పుడు రేట్లు పెరుగుతున్నాయని తగ్గట్లేదు. సో, నేను ఆ కంపెనీలో షేర్ కొనుంటే పెరిగిపోయి ఉండేవి. అంటే రియాలిటీలో పెరిగుండేవే. కానీ ప్రాబ్లమ్ ఏందంటే మీరు ఎప్పుడో హై ప్రైస్‌లో కొన్నారనుకోండి, మీకు తెలియకుండా. అప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్ మీరు అది ఒకవేళ కింద పడిందంటే 3, 4 ఏండ్లు, 5 ఏండ్లు మీ డబ్బులు పోయినట్టే. మీకు మీరు కొన్న చోట ఇది ఇంత తక్కువలో ఉంది, ఇంత నష్టపోయినారు అని చూపిస్తూనే ఉంటుంది. మీరది చూసి తట్టుకోలేరు. ఎన్నాళ్ళని ఇది పెరగట్లేదు అని ఒక ఫీలింగ్‌లో ఉంటారు. మీరు సరైన ప్రైస్‌కి కొననందువల్ల. సో, దీని గురించి ఒక మంచి ఐడియా మీరు ఉంచుకొని కొనండి. ఒకవేళ మీరు కొనే ఉద్దేశం ఉంటే. సో, బాగానే ఉంది. ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్‌లో పెట్టడానికి రెడీ అయ్యాను. నేను ఎలా పెట్టాలి? ఏం చేయాలి? సో, మీరేంటంటే మీరు గూగుల్‌కెళ్ళి ఇండియన్ స్టాక్ మార్కెట్ బ్రోకర్స్ అని సెర్చ్ చేయండి. మీకు చాలా లిస్ట్ వస్తాయి. లైక్ జిరోదా అని, గ్రో అని, అప్‌స్టాక్స్ అని, ఏంజెల్ వన్ అని ఇలాంటి పెద్ద పేర్లు చాలానే ఉంటాయి. పర్సనల్‌గా నేనైతే జిరోదా వాడుతున్నాను. సో, అది ఏదైనా తీసుకోండి, దాంతో ఏం సంబంధం లేదు. ఏంటంటే వాళ్ళు స్టాక్ బ్రోకర్ అన్నమాట. స్టాక్ బ్రోకర్ ఏంటంటే ఇప్పుడు కంపెనీ నుంచి మన దాకా షేర్లు రావాలంటే వాళ్ళు వెళ్ళి డైరెక్ట్‌గా కంపెనీ దగ్గర తీసుకొని వచ్చి మనకి ఇస్తారనమాట. అదేదో మనమే తీసుకోవచ్చు కదా అంటే అలా కుదరదు. కొన్ని ఇట్లాంటి స్కామ్స్ జరగడం వల్ల సెబీ అని ఒక టీమ్ ఫామ్ అయింది. ఆ టీమ్ ఏంటంటే ఇటువంటి స్కామ్స్ జరగకుండా కాపాడడానికి మనలాంటి వాళ్ళని కాపాడడానికి గవర్నమెంట్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక టీమ్ అనమాట సెబీ. జస్ట్ లైక్ దొంగతనం జరిగితే పోలీసులు కాపాడతారు కదా, మన దగ్గర ఇట్లా డబ్బులు స్కామ్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి సెబీ కాపాడుతుంది అనమాట, ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే. సో, ఇప్పుడు ఏంటంటే సెబీ వాళ్ళు జనాలు ఇట్లాగానే మనం పర్మిషన్ ఇచ్చేసినామంటే ఎవరెవరో ఐపీఓ అంటారు, ఎవరు దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోయి కొనేస్తారు. ఇదంతా సరిగ్గా జరగదు. అందుకే మీరేంటంటే స్టాక్ బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళి మాత్రమే కొనాలి. వాళ్ళు కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మాత్రమే తీసుకొస్తారు. అలా అని వాళ్ళని నమ్మొచ్చా, వాళ్ళు ఏది పడితే తీసుకురావచ్చు కదా అంటే అలా జరగదు. ఈ సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ అని ఉంటాయి. వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రం అఫీషియల్ అనమాట. సో, అఫీషియల్గా మీరు వాళ్ళ ద్వారానే కొనడానికి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇది మీకు ప్రాసెస్ ఎలా జరుగుతుందని చెప్పడానికి చెప్తున్నాను. సో, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, యాడ్స్లో ఇట్లా 5 నిమిషాల్లో ఇంత వెళ్ళిపోయింది అని. ఇన్వెస్టింగ్కి ఒక రియాలిటీకి వద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు కోక్ తెలుసు కదండి, కోకా-కోలా. అది ఎప్పటి నుంచో ఉంది. సో, కానీ మన దగ్గర డేటా ఒక 1960s ఉన్నప్పటి నుంచి ఉంది. సో ఆ ప్రకారం మాట్లాడుకుందాం. కోకా-కోలా అనగానే ఒక పెద్ద ఇన్వెస్టర్ జనరల్గా జనాలకు బాగా గుర్తొస్తారు. ఆయన పేరు వారెన్ బఫెట్ అని. ఆయన ఏంటంటే కోకా-కోలా ఎప్పుడో చాలా
ఏజ్లో ఉన్నప్పుడు ఎప్పుడో కొన్నారు స్టాక్స్. అవి ఇప్పటికీ 800% టైమ్స్ పెరిగింది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సో 50-60 ఇయర్స్ టైం ఇచ్చారు దానికి. అది 800% టైమ్స్ పెరిగిందంటే దానికి ఎంతో విలువ వచ్చి ఎన్నో షేర్లు కొనుంటారు. సో ఆయన చాలా రిచెస్ట్ పర్సన్ ఇప్పుడు ఈ కోకోకోలా షేర్స్ వల్ల. ఆయనకి స్టాక్ మార్కెట్లో మంచి పేరు ఉంది. ఆయన గురించి బుక్స్ కూడా ఉంటాయి, మీరు చూస్తే చూడండి. సో ఇప్పుడు ఈ పాయింట్కి వస్తే ఆయన 800% సంపాదించారు కదా. సో ఆయనకి రియాలిటీలో 50-60 ఏళ్లలో 800% అంటే వినడానికి బాగుంది, కానీ రియాలిటీలో ప్రతి సంవత్సరం ఎంత సంపాదించుంటారు. సో నేను ఇప్పుడు ఒక స్క్రీన్ చూపిస్తాను. ఆ స్క్రీన్లో మీకు చార్ట్ చూపిస్తాను, డేటా చూపిస్తాను. మీరు అక్కడ పర్సంటేజ్లు చూస్తే ఇయర్లీ పర్సంటేజ్ అరౌండ్ 5%, 20%, 30%, -40, -20 ఇలాంటి నెంబర్స్ ఏవేవో ఉంటాయి. మీరు ఇప్పుడు నా దగ్గర స్క్రీన్ లేదు, చూపిస్తాను మీకు. వీడియో ఎడిట్ చేసేటప్పుడు స్క్రీన్ కూడా ఇక్కడ వస్తుంది. సో స్క్రీన్లో మీకు చూపిస్తాను నెంబర్స్ చూడండి. నేను 800% అన్నాను, ఇక్కడేమో 20%, 30% అన్ని 2 డిజిట్స్లోనే ఉన్నాయి. 800% ఎలా వచ్చిందా అనుకుంటున్నారా? ఇదే కాంపౌండింగ్కి ఉన్న పవర్. యాక్చువల్లీ ప్రతి ఇయర్ మీరు పెట్టిన డబ్బుల మీద కాంపౌండ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో అలా కాంపౌండింగ్ అవ్వడానికి మీరు ఎంత టైం ఇస్తే అంత బాగా పెరుగుతుంది. ఆయన చేసింది అదే, అది మనం కూడా చేయొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఈయన సంపాదించిన ప్రతి ఇయర్ యాన్యువల్గా ఎంత సంపాదించుంటారు అనుకోండి, గెస్ చేయండి ఒకసారి. వీడియో పాజ్ చేసి గెస్ చేయండి. గెస్ చేశారా? యాక్చువల్లీ ఆయన సంపాదించిన పర్సంటేజ్ 19%. ప్రతి ఇయర్ ఆయన డబ్బుల్ని 19% యావరేజ్గా పెంచుకుంటూ వెళ్ళారు. కానీ మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, 1,00,000 పెడితే 1,00,000 వచ్చింది 5 నిమిషాల్లో. లేదంటే అన్న 5,000 ఉంది నా దగ్గర, డైలీ 500 రావాలి, దీనికి ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా, ఇట్లా అడుగుతుంటారు. ఓ రకం సింపుల్ లాజిక్ చెప్తాను. 5,000కి 500 అంటే 10%. ఓకే, డైలీ 10%. మంత్లో ఒక 20 days ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి అనుకున్నాం. సో 10% ఇంటూ 20 days అంటే 200%. నెలకి 200, ఒక ఇయర్కి 2,400. వరల్డ్లో రిచెస్ట్ పర్సన్కి 19%, మీరేమో 2,400 అంటున్నారు. మీకు ఆ లాజిక్ అర్థమవుతుందా? 5,000తో 500 చేయడం అనేది అంటే ఆప్షన్స్ చేస్తే పాసిబిలిటీ ఉంది, కానీ రియాలిటీలో ఎందుకు కుదరదు ఇది? దీంట్లో అన్నీ మీరు అనుకున్నట్టు జరుగుతాయనుకోవడం చాలా కష్టం. డైలీ 500 అనేది ఇంపాసిబుల్. సో ఇది మీకు కొంచెం రియాలిటీలో ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తున్నాను. సో పర్సనల్గా నాకు ఇప్పటికి 2 years అయింది కదండి. నేను స్టార్టింగ్ 10,000తో మొదలుపెట్టాను, పెంచుకుంటూ ఆల్మోస్ట్ నాది ఒక 7 digit ఫిగర్కి వచ్చేసింది నా పోర్ట్ఫోలియో. మీరు గమనిస్తే నాకు వచ్చిన, అంటే నేను చెప్తున్నాను, అంటే నాకు ఇప్పుడు ఫాల్ అయింది మార్కెట్, అయినా కానీ నాది 17% ప్రాఫిట్లో రన్ అవుతుంది. సో ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్లీ 19% కాకపోయినా 17% అంటే అది చాలా మంచి రిటర్న్సే సంపాదించడం. మీరు ఇందాక అన్నాను కదండి నిఫ్టీ అని, అవి టాప్ 50 కంపెనీస్. ఇన్ కేస్ మీరు ఆ టాప్ 50 కంపెనీస్ అన్న నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నా, మీరు లాస్ట్ 5 yearsగా మీకు వచ్చేది 12%. అది జనరల్గా యావరేజ్గా మీరు చేయగలిగేది. అంటే మీరని కాదు, జనరల్గా ఎవరైనా ఒక యావరేజ్ ఇన్వెస్టర్ 12% అనేది ఒక బెంచ్ మార్క్లా పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో కనీసం 12% అనేది కూడా నువ్వు మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఈ ఇన్వెస్టింగ్ సరిగ్గా చేస్తున్నట్టు అని అందరు క్యాల్కులేషన్ చేసుకొని, ఇక్కడ ఏదో తప్పు చేస్తున్నాను, దీనికంటే బెటర్ చేయొచ్చు, ఇలా క్యాల్కులేషన్ చేసుకుంటారు. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి చూసారా, ఇందాక చెప్పిన 2,400% ఇయర్కి ఒక 50 years వేసుకుంటే అసలు అది ఆ నెంబర్ నాకు ఇప్పుడు క్యాల్కులేట్ మైండ్లో కూడా రావట్లేదు. అంత పెద్ద నెంబర్ వెళ్ళిపోతుంది, అది రియాలిటీలో జరిగే పరిస్థితి కాదు. సో మీరు పార్ట్ టైంకి, నేను కాలేజీలో ఉన్నాను,
5,000 పెడతాను, నాకు 500 డైలీ రావాలి, నేను దాంట్లో ఓ బిర్యానీయో ఏదో సమ్ పర్సనల్ డిజైర్స్ ఉంటాయి కదండి, తినాలి, తిరగాలి, ఏదో ఒకటి ఇట్లాంటివి ఉంటాయి. అవి ఇట్లా చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. అది డైలీ అయితే ఖచ్చితంగా ఇంపాసిబుల్. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ హై ఉన్నాయంటే కొంచెం తగ్గించుకోండి. ఆప్షన్స్ అనేది ఇట్లా ఎక్కువ మంది చేయడం మొదలు పెడుతున్నారని సెబీ అనే ఈ టీం ఉంది కదండి, వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తున్నారు. సో మీకు ఇబ్బంది అవుతుంది. ఇకపైన తక్కువ డబ్బులతో చేయడానికి వీలు లేకోకుండా చేస్తున్నారు. సో ఇది ఒక విషయం. మీకు ఈ ఎక్స్పెక్టేషన్స్ని సెట్ చేసుకోండి. ఇది క్లియర్గా ఉన్న రోజే మీరు ఇన్వెస్టింగ్లో ఎంత వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ సరిగ్గా ఉంటుంది. లేదంటే ఏం రావట్లేదు అని బ్యాడ్ ఫీలింగ్ తెచ్చుకుంటారు స్టాక్ మార్కెట్ గురించి. సో నాకు తెలిసి ఇంతసేపు ఇన్ని విషయాలు చెప్పాను కదండి. సో ఐ హోప్ ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే మీరు ఇవన్నీ నేర్చుకున్నారు కదండి. ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనిపించింది అనుకో, మీకు ఒక యాక్షన్ ఐటెంలా ఇస్తాను. స్టేట్స్ అని మీకు స్టాక్ మార్కెట్లో ఒక ఫీలింగ్ వచ్చుంటే, సో నేను మీకు ఒక యాక్షన్ ఐటెం లాగా ఒక విషయం చెప్తాను. అది చేయాలంటే మీకు కొన్ని విషయాలు తెలియాలి. సో దాని గురించి మాట్లాడతాను. నేను ఇప్పుడు ఏదన్నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అంటే ఏవి పడితే అవి కొనం కదండి. అంటే ఇప్పుడు నేను ఎవరికి ఎగ్జాంపుల్ కోసం నమ్కిన్ అని చెప్పాను. నిజంగా కారాలు అంతలా అమ్ముడుపోతాయా? అమ్మగలిగేకి మనకు అంత కెపాసిటీ ఉందా? సపోజ్ అంటే మనమని కాదు, సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఈ ప్యాకెట్ ఉంది, ఇక్కడ చూస్తున్నారు, ఈ ప్యాకింగ్ ఇదంతా బాగుంది. ఈ ప్యాకెట్ నాకు తెలిసి మీరు జనరల్గా ఎక్కువ చోట్ల కొనడం చూసుంటారు. మేబీ లేస్ ఇలాంటివి చూసుంటారు. సో కొంచెం ఇట్లాంటి అమ్మడం కొంచెం రియాలిటీలో బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం కష్టము. కానీ వాళ్ళు బాగా చేస్తున్నారు లేదా అనేది మీకు ఎలా తెలుసుకోవాలి? జనరల్గా ఎంత పెరిగితే బాగా చేస్తున్నట్టు ఈ కొన్ని డీటెయిల్స్ మీకు చెప్తాం అనుకుంటున్నాను. సో ఏంటంటే మెయిన్గా ఒక 5 విషయాలు చెప్తాను. ఇవి కనీసం ఇలా కూడా ఇంత పర్సెంట్ కూడా లేకపోతే నేను అవి మంచి బిజినెస్ కాదు అని నాకు ఒక ఒపీనియన్ ఉంది. సో ఆ విషయాలు చెప్తాను. సో మీకు నేను చెప్తున్న నెంబర్స్లో కొంచెం మార్చాలి, లేదు ఇంత చేసినా కూడా నాకు మంచిదే అని అనుకున్నా పర్లేదు. అది మీ ఒపీనియన్. మీరు మీ సొంతంగా ఒకసారి నేను చెప్తున్న విషయాన్ని నెంబర్స్ మార్చి మీరు జనరల్గా ట్రై చేయండి. సో ఏంటంటే నేను ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే స్క్రీనర్. ఆ స్క్రీనర్ అనే వెబ్సైట్లో స్టాక్ మార్కెట్లో ఉన్న అన్ని స్టాక్స్లోంచి ఈ పాయింట్స్ అప్లై చేశాను అనుకోండి, మిగిలిన స్టాక్స్ని తీసేసి ఈ పాయింట్స్ ఉన్న రిలేటెడ్ మాత్రమే నాకు చూపిస్తుంది. సో దట్ నేను ఏవి కొనాలి ఏవి కొనకూడదని మనకు అర్థమైపోతుంది. సో ఏంటంటే ఇప్పుడు ఆ 5 పాయింట్స్ గురించి వస్తాను. సో ఇప్పుడు షేర్స్ అనేవి ఎన్నో ఉంటాయి, ఎంతోమందికి అమ్ముంటారు. సో మార్కెట్ క్యాపిటలైజేషన్, అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్ మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అనుకున్నాం. సో అంటే ఏంటి అసలు ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఎంతోమందికి షేర్లు అమ్ముంటారు కదా. సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్లో తీసుకున్న ఎగ్జాంపుల్కి వద్దాం. ₹1,00,000 పెట్టిన కంపెనీ కదా. ఇప్పుడు ఆ కంపెనీ షేర్లు నేను ₹10 అమ్ముతున్నాను అంటే 1,00,000 × 10 10 లక్షలు కదా. ఈ 10 లక్షలు అనేదాన్ని మార్కెట్ క్యాపిటల్ అంటారు. సో ఇప్పుడు ఈ మార్కెట్ క్యాపిటల్ అనేది నేను ఎంత ఉంటే బాగుంటుందని నేను అనుకుంటానంటే కనీసం ఒక 7,000 కోట్లు ఉంటే, వీళ్ళకు పాస్ట్ హిస్టరీ ఉంది, వాళ్ళ డబ్బులతో చాలా చేశారు, వాళ్ళు సంపాదించారు, బిజినెస్ ఇట్లా లోన్స్ తీసుకొని ఏవేవో చేశారు, తీసుకున్నారు. సో వాళ్ళ ట్రాక్ రికార్డ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని నేను బేసికల్గా చిన్న కంపెనీస్కి ఇవి అంత పెద్దగా పబ్లిక్గా చెప్పుకోరు అనమాట. సో నేను 7,000 crores అని ఎందుకు అనుకుంటున్నా అంటే, కనీసం 7,000 crores అన్న ఉంటే వాళ్ళు కొన్ని డీటెయిల్స్ బయటికి ఇస్తూ ఉంటారు. నేను అవి చూసి చదివి ఇది ఇటువంటి మంచిది, ఈ బిజినెస్ మంచిది, దీంట్లో ఇంత డబ్బులు సంపాదించే స్కోప్ ఉంది, ఇట్లాంటివి నేను ఏదో క్యాలిక్యులేషన్ చేస్తాను. సో మీరు కూడా ఏం చేస్తారంటే 7,000 crores నిజంగా అంత మినిమం ఉండాలన్నా, లేదంటే నేను 5,000 crores అనుకుంటా, లేదంటే అసలు కాదు నేను 100 కోట్లే అనుకుంటా, ఇట్లా మీ క్యాలిక్యులేషన్లో కొంచెం ఊరికట్లా వెబ్సైట్లో చెక్ చేయండి. అది ఎట్లా చెక్ చేయాలో కూడా ఇవి చెప్పిన తర్వాత మీకు చెప్తాను.
సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి సేల్స్ గ్రోత్. ఎప్పుడు ఒకే లెవెల్గా అమ్ముతాం అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక 100 ప్యాకెట్లు అమ్ముతున్నారు అనుకోండి, ఇది రియాలిటీలో దాని విలువ అనేది పెరగదు కదండి. ఇప్పుడు 100 అమ్మేవాడు 1000 అమ్ముతున్నాడు అంటే వీనికి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి, మనం ఈ వ్యాపారంలో పెట్టినా అంటే మనకి ఎక్కువ లాభాలు వస్తాయి, ఆ ప్రాఫిట్స్ మనం పెట్టుకోవచ్చు, ఎక్కువ డబ్బులు, ఇలాంటి ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చి దానికి ఒక విలువ ఎక్కువ ఇవ్వడం మొదలు పెడతారు, అంతేగాని. సో ఇలాగా వాళ్ళు అమ్మే వస్తువు ఎంత మటుకు పెరుగుతుంది, కనీసం ప్రతి ఇయర్ 10% పెరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అలా అని 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ 10% పెరిగి తర్వాత అంత పెద్ద పెరగట్లేదు అనుకోండి, లేదంటే ఒకేసారి 30% 40% పెరిగి తర్వాత అసలు పెరగట్లేదు అనుకోండి, నాకు అది నిజంగా స్టేబుల్గా నీట్గా పోయే ప్రశాంతంగా జరిగే బిజినెస్లా అనిపించింది. ఏదో టైం వచ్చింది అంటే కరోనా టైంలో మాస్కులు ఉన్నాయి, ఆ టైంలో మాస్కులు శానిటైజర్లు కొనేశారు, ఇప్పుడు కొనవాడండి అంతగా కొనరు. వన్ సెకండ్, ఎక్కడున్నాను? సో నేనేమనుకుంటానంటే ఇట్లా సేల్స్ గ్రోత్ ఎప్పుడు కన్సిస్టెంట్గా యావరేజ్గా ఒక 10 ఇయర్స్ పాటు పెరుగుంటే ఇకపైన కూడా వాళ్ళు చేయగలరని ఒక నమ్మకం ఉంటుంది నాకు. సో నేనేంటంటే ఒక 10 ఇయర్స్ సేల్స్ గ్రోత్ అనేది ఉంది కదండి, అది యావరేజ్ 10% పైకి పెరుగుంటే నేను బాగా చేస్తున్నారని నమ్ముతాను. సో ఇప్పుడు బిజినెస్ అన్నాక వాళ్ళు ఓనర్ ఒక్కడే ఉండి చేసుకోడు కదండి, అంటే వాళ్ళే ఎంప్లాయీస్ పెట్టుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళ ద్వారా వాళ్ళ పనులు జరుపుకుంటారు, రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో ఇదంతా ఓకేనా. కానీ ఇప్పుడు మనం జీతాలు ఇస్తున్నాం, వాళ్ళు మనకి ఎంత లాభాన్ని తెచ్చిపెట్టగలుగుతున్నారు ఇది కూడా చూడాలి కదా, నేను ఇది కూడా చూస్తాను. సో ఎంత లాభాలు తెచ్చిపెట్టగలుగుతున్నారు అంటే నేను ఒక అట్లీస్ట్ 10 ఇయర్స్ పాటు యావరేజ్గా ఒక 15% తెచ్చిపెట్టుంటే ఆ 15%లో కొంచెం ట్యాక్స్లు పోను, ఏదైనా అదర్ ఇన్కమ్, చిన్న చిన్న ఖర్చులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ పోగా ఇట్లా నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్లో 15% ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను. అర్థమవుతుందా? సో ఇది నా థర్డ్ పాయింట్. 15% గ్రో అవుతూ ఉండాలి ఎవ్రీ ఇయర్ అని ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్ అని నేను అనుకుంటాను. సో ఇప్పుడు వచ్చే ఫోర్త్ పాయింట్, ఇప్పుడు కంపెనీ ఓనర్ ఉన్నాడు, ఆయన వాళ్ళు ఏంటంటే షేర్లు అమ్ముతారు. సరే, ఎంత అమ్ముతారు? ఉన్న షేర్లు ప్రతిదీ అమ్ముకుంటే వాళ్ళు అసలు బిజినెస్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ దగ్గర షేర్లే లేనప్పుడు నేను చేయను అంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. షేర్లన్నీ మన దగ్గర ఉంటాయి, మనం కదా బిజినెస్ చేసుకొని మనం కదా షేర్లకు వాల్యూ పెంచుకోవాల్సింది వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు ఈ షేర్లు అమ్మిన కంపెనీ ఓనర్ ఉన్నారు కదా, ఆయన కనీసం 1/3 షేర్స్ అంటే ఒక 33% అయినా ఆయన దగ్గర ఉండాలని నేను కోరుకుంటా. 33% ఆయన దగ్గర ఉండాలని నేను కోరుకుంటా. లేదంటే వాళ్ళ వ్యాపారం చేసే వాళ్ళకి ఒక మోటివేషన్ అనేది పోతుందని నా ఫీలింగ్. నాకు అది ఒక ఫోర్త్ పాయింట్ లాగా. ఇంకా ఫిఫ్త్ పాయింట్, ఇవన్నీ కాదు, నేను షేర్ కొన్నా అంటే పెరగాలి కదా, అది నిజంగా పెరుగుతుందా, ఎంత పెరుగుతుంది, ఇది కూడా చూడాలి. ఇదే కదా అసలు పాయింట్. సో ఇది కూడా చూడాలి కదా, మనం చూస్తాం ఎట్లా అట్లీస్ట్ 10 ఇయర్స్ పాటు 17% పెరుగుతుందా లేదా అని చూస్తాను. సో మీకు చెప్పాను కదండి 17% అని. సో ఈ ప్రకారంగా నేను ఆలోచించి చేస్తున్నాను కాబట్టి నాకు 17% డౌన్ అయినప్పుడు వస్తుంది. ఒకవేళ మంచిగా ఉంటే ఇంకా మంచిగా వచ్చుండేనేమో. సో ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్లో 17% రన్ అవుతుంది. సో నా ఎక్స్పెక్టేషన్ కూడా అంతే. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం 10 ఇయర్స్గా షేర్ ప్రైస్ ఇంత పెరుగుంటే నాకు బాగుంటుంది అని ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని మీరు ఇక్కడ వేయండి. సో మీరు చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, 5 పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను మీకోసం. ఫస్ట్ మార్కెట్ క్యాప్ అనేది, రెండోది సేల్స్ గ్రోత్, మూడోది ఆర్ఓసిఈ అంటే అదే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని, అదే ఏమంటారు, మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని పెట్టుకోవడం వల్ల మనకి ఎంత రిటర్న్ వస్తుంది, దాన్ని యాక్చువల్గా వర్డ్ ఏంటంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని వాడతారు అన్నమాట స్టాక్ మార్కెట్లో. సో నాలుగోది ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్. ప్రమోటర్ అంటే స్టాక్లు అమ్మే అతను ప్రమోటర్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ఓనర్ అనుకోండి, కంపెనీ ఓనర్ ఉంటారు కదండి,
వాళ్ళని ప్రమోటర్స్ అంటారనమాట. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఒక 5-6 మంది గ్రూప్గా కలిసి ఉండొచ్చు కొన్ని బిజినెస్లకి. సో అది అట్లా చెప్తున్నాను. వాళ్ళందరూ మెయిన్ పర్సన్స్ కదా, ఆ మెయిన్ పర్సన్స్ దగ్గర కలిపి కనీసం ఒక 33% ఉండాలని నేను కోరుకుంటున్నాను. షేర్ ప్రైస్ 5వది యాక్చువల్ పాయింట్, మెయిన్ పాయింట్. సో ఇది ఎంత పెరుగుతుంది అనేది దాన్ని బట్టి కదా మనం పెట్టాలా వద్దా అని డిసైడ్. ఒక ఇన్ని బాగున్నా కానీ షేర్ ప్రైస్ పెరగకపోతే నాకేం ఉపయోగం ఉండదు కదా. సో ఇవి నా మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు చెప్పినవన్నీ ఆ స్క్రీనర్ వెబ్సైట్లో ఎలా పెట్టాలో నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి ఆ వీడియో. కదండి, అవన్నీ రియల్ టైంలో ఇప్పుడు బ్రౌజర్లో మీకు అప్లై చేసి చూపిస్తాను. సో మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో screener.in అన్న ఒక వెబ్సైట్ ఉంటుంది, అది మీరు సెర్చ్ చేయండి. సో ఇక్కడ చూస్తే ఇది ఆల్రెడీ లాగిన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇలా పేజ్ వచ్చింది. సో మనం ఏంటంటే స్క్రీనర్స్ అనే పేజ్కి వెళ్ళి క్రియేట్ న్యూ స్క్రీన్ అని కొడతాం. ఇక్కడికి వచ్చి నేను ఏంటంటే ఇందాక చెప్పిన 5 పాయింట్స్ నేను అప్లై చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటి, మార్కెట్ క్యాపిటలైజేషన్ అని. సో ఇది నేను జనరల్గా నా పర్స్పెక్టివ్లో 7,000 crores ఉండాలనుకుంటాను కాబట్టి 7,000 అని కొడతాను. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సేల్స్ గ్రోత్ 10 years పాటు, 10 years సేల్స్ గ్రోత్ 10 years. ఈ పాయింట్ ఇది 10% కంటే ఎక్కువ ఉండాలనుకుంటాను. సో 10%. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ROCE 10 years, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 10 years ఉండాలనుకుంటాను కాబట్టి ఇది 15% అని నా క్యాలిక్యులేషన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ప్రమోటర్ హోల్డింగ్, ఇది 33%. నెక్స్ట్ షేర్ ప్రైస్, ఓకే ఇక్కడ ఇలా ఉందా, రిటర్న్ ఆఫ్ ద షేర్ ప్రైస్, రిటర్న్ ఆన్ share price over 10 years, return over 10 years అని. సో ఇది 17% ఉండాలనుకుంటున్నాను. సో ఇది నేను సారీ 100 కొట్టకపోతే రాదు, చూసుకోండి. ఇవి పాయింట్స్. 1 మార్కెట్ క్యాపిటలైజేషన్, సేల్స్ గ్రోత్, ROCE, ప్రమోటర్, ఇంకా 10 years షేర్ ప్రైస్ గ్రోత్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది క్వైరీ రన్ చేస్తాను. ఇప్పుడు మీకు లిస్ట్ వచ్చింది కదండి, 5,000 కంపెనీస్లోంచి మనకి 50 కంపెనీలు మాత్రమే వచ్చాయి, 58 కంపెనీస్. సో ఇందులో ఇన్వెస్ట్ చేసినా కానీ వీటన్నిటిలో మంచి గ్రోత్ ఉండే స్కోప్ ఉంది. సో ఇవి బేసిక్ ఫిల్టర్స్ అన్నమాట. ఇందులో ఉన్న వాటిలోనే ట్రేడింగ్ అని ఇన్వెస్టింగ్ అని చేయడానికి మంచి స్కోప్ ఉన్నది. ఇన్కేస్ మీరు స్వింగ్ ట్రేడింగ్ లాంటివి చేస్తున్నప్పుడు ఈ కంపెనీస్ని మీరు అనుకున్న టైం లోపల ఈ టార్గెట్ రాలేదంటే పర్లేకుండా హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ చేసేయచ్చు. సో ఇలాంటి ఫిల్టర్ నేనైతే ఈ 58లోనే మ్యాక్సిమం ట్రేడ్ కానీ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తాను. సో బిగినర్స్గా మీరు కూడా ఇవి చూడండి. సో ఈ టూల్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను థ్యాంక్ యూ ఇక్కడ దాకా మీరు చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను 2 yearsగా చేస్తున్నాను కదా, సో నేను స్టార్టింగ్లో ఎలా ఉండేది నా ఫీలింగ్, నేను చేయగా నా ఎక్స్పీరియన్స్ 2 years పాటు ఏ టైంలో ఎలా ఫీల్ అయ్యాను, ఎట్లా ఉందో నా ఫుల్ 2 years పాటు నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇన్కేస్ ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. సో ఐ విల్ ట్రై టు క్రియేట్ అ వీడియో.
ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు స్టాక్ మార్కెట్ గురించి ఒక ఓవర్వ్యూ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా వీడియో చూసినందుకు. బాయ్. ఇన్ కేస్ మీరు ఈ యాక్షన్ ఐటమ్ కనుక చేసుంటే మీరు చేసిన దాన్ని వీలైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ నాకు అర్థమవుతుంది మీరు మొత్తం వీడియో చూశారు. సో నేను చెప్పింది మీరు ట్రై చేశారని. దట్ మేక్స్ మీ హ్యాపీ.